నమస్తే, వెల్కమ్ టు న్యూస్ చిప్స్. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసి సుమారు 6 నెలలు అవుతోంది. అప్పుడే 8వ సీజన్ సన్నాహకాలు కూడా మొదలయ్యాయి. కంటెస్టెంట్ల కోసం వేగం కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే రైతు బిడ్డ ట్యాగ్ తో 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ మాత్రం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడని నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. ఇచ్చిన మాటను గట్టు మీద పెట్టేసి షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీ షోలతో పల్లవి ప్రశాంత్ తీరిక లేనంతగా బిజీగా మారిపోయాడంటున్నారు. ఇక వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు సుమారు 35 లక్షల నగదు బహుమతి వచ్చింది. అలాగే 15 లక్షల విలువైన మారుతి సుజుకి బీజ్రా కారు, అంతే ఖరీదైన నెక్లెస్ కూడా గిఫ్ట్ గా వచ్చాయి. అయితే ఈ బహుమతులు పల్లవి ప్రశాంత్ కి వెంటనే అందలేదు. షో ముగిసిన 5 నెలలకు అంటే ఇటీవలే రైతు బిడ్డకు ఈ బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అతనే తెలియజేశాడు. ఇదిలా ఉంటే తాజాగా పల్లవి ప్రశాంత్ ఓ లగ్జరీ కారు కొన్నాడు. మారుతి సుజుకి చెందిన రెడ్ కలర్ ఓపెన్ టాప్ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం తన బిగ్ బాస్ గురువు శివాజీని షోరూమ్ కు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా శివాజీ కుడికాలు పెట్టి ఫస్ట్ డ్రైవ్ చేశాడు. ఇక ముందు సీట్ లో పల్లవి ప్రశాంత్ తండ్రి కూర్చోగా డ్రైవింగ్ సీట్ లో శివన్న, వెనుక పల్లవి ప్రశాంత్ కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. బాపు కోసమే ఈ కార్. బిగ్ బాస్ కు అలాగే నాగ్ సార్ మారుతి సుజుకి ప్రత్యేక అభినందనలు. నన్ను గెలిపించిన అభిమానులందరికీ ధన్యవాదాలు అని ఈ వీడియోలో రాసుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు రైతులకు డబ్బులు పంచుతానని చెప్పి పూర్తిగా నువ్వే వాడుకుంటున్నావని కామెంట్స్ చేస్తుండగా, ఇంకొందరు అది బిగ్ బాస్ ఇచ్చిన బహుమతి అని గుర్తు చేస్తున్నారు.